నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఈరోజు ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభరాజ స్వయంగా విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి వంటశాలలో భద్రపరిచిన కూరగాయలను, వంట సామాగ్రిని తనిఖీ చేశారు. కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించి వారికి అందిస్తున్న ఆహార నాణ్యత గురించి, మెన్యూ ప్రకారం రోజువారికి అన్ని వండి పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వారికి పెడుతున్న మధ్యాహ్న భోజనంపై విద్యార్థులంతా సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎన్డీఏ కూటమి శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు. చిన్న క్లాస్ స్టూడెంట్స్ అందరికీ మీరు నేర్పించాలి. రోజు శుభ్రంగా చేతులు కడుక్కున్నాక భోజనం చేయాలని చెప్పి, తర్వాత కూడా నీట్గా కడుక్కుని క్లాస్ రూమ్స్కి వెళ్ళాలి. ఓకేనా? 7th నువ్వు ఎలా ఉంది ఫుడ్? రోజు బాగుంటుందా? గేమ్స్ అవి ఆడుతున్నారా మీరు? పీటీ మేడం ఆడిస్తున్నారా? రెండూ చేయాలి. ఫిజికల్గా గేమ్స్ ఆడుకోవాలి, స్టడీస్ కూడా బాగా చదువుకోవాలి. ఓకే? ఈ సెంటర్ అక్కడ ఇచ్చారు. 9th ఇప్పుడు 10th లోకి వస్తుంది. 10th లేదా? 10th లేదండి, 9th వరకే. ఇప్పుడు 10th అప్గ్రేడ్ అయింది కదా? అప్గ్రేడ్ అవ్వలేదా? మొన్న ఇయర్ కావలేదా? అయ్యింది. అందుకే 8th 9th లోకి వచ్చింది, 9th 10th లోకి వస్తుంది. అప్పుడు 9th లేరు. 9th. ఓకే, వస్తాను కదా. ఏ క్లాస్ చదువుతున్నారమ్మా? 6th. నువ్వు 6th క్లాసేనా? మీరు హ్యాండ్స్ వాష్ చేసుకున్నారా? ఫుడ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది రోజు. ఇవాళ రాగి జావ తాగారా అందరూ? ఎగ్ తింటున్నారా? ఫుడ్ బాగా తీసుకోవాలి మీరు. గ్రౌండ్లో ఆడుకోవాలన్నా, చదువుకోవడానికి స్ట్రెంత్ కావాలన్నా, అన్నిటికీ మనకి బలం కావాలంటే ఫుడ్ తీసుకోవాలి. ఇక్కడ పెట్టేదంతా చిక్కీలు, రాగి అంతా హెల్దీ ఫుడ్. మీరు తీసుకుని ఫుడ్ బాగుంటుందా రోజుని? అంతా మీరు పెద్దవాళ్ళు కాబట్టి చిన్నపిల్లలకి మీరు అడ్వైజ్ చేయాలి, చేతులు కడుక్కోమని చెప్పి, అన్నీ చెప్పి. ఓకేనా? పదండి. ఇబ్బంది ఉందా? వెజ్ బిర్యానీ, ఆలు కర్రీ, వెజ్ బిర్యానీ మన మెనూ ప్రకారం. అదే మెనూ ప్రకారం. ఇవి స్టోరేజ్ అది కాదు, మీ స్టోరేజ్ ఎక్కడ? కాయగూరలు అవి బయట నుంచి తెస్తానండి. అందులో ఏం లేవు కాదు. బయటిది డబ్బా బయటిది. స్టోరేజ్ మీరు మంత్లీ ఉంటుందా? తెచ్చుకుంటారండి మేడం. ఒక రోజు బిఫోర్గా తీసుకుంటారు. మేడం గారు కారం కూడా ఆడించి వేస్తానండి. తెచ్చుకోవడానికి కారం కూడా ఆడించి ఇంటికానే తెస్తానండి ఎప్పటికప్పుడు. వెంకటేశ్వర. ఓకే అమ్మా. ఎవరు కాయగూరలు? ఏ రోజుకా రోజు? 2 రోజులు 3 రోజులు తెస్తాను, మళ్ళీ తెస్తానండి. అయిపోయినాడు అన్న. మన్నాడు గారు ఇప్పుడు అదిగోనే ఆ కార్యక్రమంలోనే ఇది చేయించేస్తానన్నారు. చేయిస్తాను. 2 రోజులు సెలవు వస్తే దేనిలో మీరు ఒక్కరేనా ఇక్కడ హెల్పింగ్? మిడ్ డే మీల్ నిలబడి వాటర్ ప్లాంట్ పాడైపోతే దీంట్లో ఇప్పుడు లేదా? వాటర్ ప్లాంట్ ఉంది మేడం. ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది ఒకటే పాడైపోతే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. Not your teacher. Okay? Good morning.
గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏ క్లాస్ ఇది? ఫస్ట్ అండ్ సెకండ్. ఈ 2 రూమ్స్ ఎంతమంది పిల్లలు ఉన్నారు? సెకండ్ 31. అందరూ ఇక్కడనా మీ ఊర్లోనేనా? పెద్దపాలెమే మీ అందరిది? మేడం ఎవరమ్మా? మేడం ఎవరు? గౌరవ ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు. ఓకే ఓకే ప్రొసీడ్. బాగుందా మీకు? ఫుడ్ ఎలా ఉంటుంది? కదా. ఎలా ఉంది భోజనం? రోజు బాగుంటుందా? ఏం తింటున్నావు నువ్వు రోజు? అదే నీకు నచ్చిన కూరలు అవి పెడుతున్నారా? ఎగ్ తింటున్నావా లేదా? తింటున్నావా? నువ్వు భోజనం చేస్తున్నావా? రోజుని తింటున్నావా? ఇక్కడ బాగుంటుందా భోజనం రోజుని? వీళ్ళకి స్నాక్స్ కూడా ఉంటాయా? ఓకే ఓకే. ఇవాళ అంటే 11కి అలా ఇస్తారా? మీరు భోజనం చేసేటప్పుడు ముందే హ్యాండ్స్ శుభ్రంగా కడుక్కుని, ప్లేట్ కడుక్కుని హ్యాండ్స్ శుభ్రంగా, చేతులు శుభ్రంగా కడుక్కుని చేతులు అప్పుడు భోజనం చేయాలి. ఓకే, రోజు అలా చేస్తున్నారా? ఈవేళ నుంచి ఖచ్చితంగా చేయాలి అందరూ. ఓకేనా? చేతులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు భోజనం చేసేసిన తర్వాత శుభ్రంగా కడుక్కుని క్లాస్ రూమ్కి రావాలి. ఓకే? మరి బాగా పచ్చిగా ఉందా? అయ్యమ్మా ఉంటుంది. ఏ క్లాస్? 3rd క్లాస్. ఇందాక అక్కడ కనిపించదు. ఎక్కడ మీ ప్లేస్ ఎక్కడ?